జై శ్రీమన్నారాయణ. కాకభూషణుడు హిందూ పురాణాల్లో, శ్రీరామాయణంలో అత్యంత పవిత్రమైన మహాముని, రామ భక్తిని అందరికీ పంచినటువంటి మహారుషి, గరుత్మంతుడికి రామభక్తి విధానాన్ని వివరించినటువంటి ఋషి. కాకభూషణుడికి ఈ రూపం రావడానికి కారణం ఒక శాపం ఉంది. కాకభూషణుడు అపారమైనటువంటి శివభక్తుడు, ఎప్పుడూ వైష్ణవ భక్తులను హేళన చేసేవాడు. ఒకరోజు వశిష్ఠ మహర్షిని చూసి కూడా హేళన చేశాడు. వెంటనే వశిష్ఠ మహర్షి ఇతనికి ఒక శాపాన్ని ఇస్తాడు, నువ్వు కాకి రూపంలో పుడతావని. అందుకే కాకభూషణుడు కాకి రూపంలో జన్మిస్తాడు. మళ్ళీ వశిష్ఠ మహర్షి కాకభూషణుడిపై కరుణ కురిపిస్తూ, నువ్వు శ్రీరామ భక్తి జ్ఞానాన్ని పెంపొందించుకునే జ్ఞానాన్ని సంపాదించుకుంటావని తిరిగి అతని యొక్క శాపాన్ని విముక్తి కల్పిస్తాడు. వెంటనే కాకభూషణుడు శ్రీరామ భక్తిని, తన యొక్క భక్తి విషయాలను కొనసాగిస్తాడు.